హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్లో తెలుగు లాంగ్వేజ్లో 12వ పాఠం కవిత్వ విభాగంలో మొదటి పాఠం వింటూ నేర్చుకుందాం. ఏటికేతం బట్టి శ్రమ జీవితానుభవాలకు ప్రతీక అని గుర్తించుట. ముందుగా పాఠ్యపరిచయం. శ్రామికులు పనిచేస్తూ అప్రయత్నంగా తీసిన కూని రాగాలే పాటలవుతాయి. రాగ, తాళ, వ్యాకరణ, ఛందో నియమాలేవీ లేనప్పటికీ ఇవి శ్రావ్యంగా ఉంటాయి. శ్రమను మర్చిపోవడానికి పనిచేస్తూ పాడుకునే పాటలనే మనం శ్రామిక గేయాలు లేక పని పాటలు అంటాం. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. వర్షాభావం వలన, కరువు కాటకాల వల్ల, తుఫానులు, వరదల వల్ల ఇక్కడి రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఏటికేతం బట్టి అనే శ్రామిక గేయం రైతుల దీనావస్థను చిత్రించిన జానపద గేయం. జానపద గేయ లక్షణాలన్నీ ఈ గేయానికి ఉన్నాయి. ఈ గేయ రచయిత ఎవరో మనకు తెలియదు. మొదటి విభాగం. ఏటికేతం బట్టి ఎయిపుట్లు బండించి ఎన్నడూ మెతుకెరగనన్నా, నేను గంజిలో మెతుకెరగనన్నా, కాల్జేయి కడుక్కొని కట్ట మీద కూసుంటే కాకి దన్ని పాయేరన్నా, కాకి పిల్లా దన్ని పాయేరన్నా, పోరుకు చాల్లేక పొయ్యికాడ కూసుంటే పోరి దన్ని పాయేరన్నా, పోరి తల్లి దన్ని పాయేరన్నా. ఈ గేయానికి భావం. ఏటికి ఏతం కట్టి ఎంతో కష్టపడి ఒక రైతు 1000 పుట్ల వరిని పండించాడు. అయినా అతనికి తినడానికి ఒక్క మెతుకు కూడా మిగలలేదు. కనీసం గంజిలో కూడా ఒక్క మెతుకును ఎరుగడు. పొలం పని నుండి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కట్ట మీద కూర్చున్న రైతును కాకి తన్నిపోయింది. ఇక్కడ కాకి అనే మాట గ్రామ అధికారిని సూచిస్తుంది. అంతేకాదు, కాకి పిల్ల కూడా తన్నిపోయిందంట. అంటే గ్రామాధికారులు, అప్పుల వాళ్ళు రైతు ధాన్యాన్ని తీసుకోవడం వల్ల రైతుకు ఏమీ మిగలలేదు. అందువల్ల రైతు కష్టాలను అనుభవించాడని ఈ గేయం భావం. చుక్క పొద్దున లేచి బొక్కెనెత్తుక పోంగ బొక్క బోర్లా బడితినన్నా, నేను పక్కలిరగా బడితినన్నా, నాదేటి బ్రతుకాయేరన్నా, నేను నాడే చావకపోతినన్నా. భావం. ఎంతో కష్టపడి రైతు పంట పండించినా అతను ఒక్కనాడు కడుపు నిండా తినలేదు. అప్పుల వాళ్లకు, గ్రామాధికారులకు అతని ధాన్యమంతా అయిపోయింది. కన్నీరే మిగిలిన రైతుకు ఇంట్లో కూడా విలువ లేదు. ఇవి ఏవీ పట్టించుకోకుండా చుక్కలుండగానే పొద్దున లేచి బొక్కనని ఎత్తుకొని పొలం దగ్గరికి బయలుదేరిన రైతు బొక్కబోర్లా పడ్డాడు. పక్కటెముకలు విరిగాయట. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న రైతు నిస్సత్తువలో తాను పుట్టిన నాడే చావకపోతినే అని బాధపడ్డాడు. 20 వాక్యాల్లో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, ఏటికేతం బట్టి గేయ సారాంశాన్ని రాయండి. లేకపోతే ఏటికేతం బట్టి గేయం ద్వారా రైతు కష్టాలను వివరించండి. జవాబు. రైతు ప్రజలకు భోజనం పెట్టేవాడు. ప్రకృతిని నమ్ముకొని తన చెమటను చిందించి వ్యవసాయం చేసేవాడు. ఒకవైపు కరువు కాటకాలతో అల్లాడిన రైతు, మరోవైపు తన చుట్టూ ఉన్న కుటుంబం, అధికారులు, భూస్వాముల వలన కూడా ఇబ్బందులు పడ్డాడు. ఈ గేయం నైజాంల పాలనలో తెలంగాణ ప్రాంతంలోనే ఒక రైతు దీనావస్థను అద్దం పడుతుంది. ఏటికి ఏతం కట్టి ఎంతో కష్టపడి ఒక రైతు 1000 పుట్ల వరిని పండించాడు. అయినా అతనికి తినడానికి ఒక్క మెతుకు కూడా మిగలలేదు. కనీసం గంజిలో కూడా ఒక్క మెతుకును ఎరుగడు. అంటే ఏనాడు తినడానికి తిండి దొరకని దీనావస్థతో రైతు ఉన్నాడని భావం. కారణం, ఆనాటి పాలకులైన ప్రభువులకు కొంత, గ్రామంలోని అధికారులకు పన్నుల కింద కొంత చెల్లించాల్సి ఉండేది. అదేవిధంగా అప్పులు ఇచ్చిన భూస్వాములు అప్పు కింద మరికొంత. దానితో రైతు తాను పండించిన ధాన్యమంతా అయిపోయింది. శ్రమించి ధాన్యాన్ని పండించిన రైతుకు కన్నీరే మిగిలింది. పొలం పని నుండి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కట్ట మీద కూర్చున్న రైతును కాకి తన్నిపోయింది. ఇక్కడ కాకి అనే మాట గ్రామ అధికారిని సూచిస్తుంది. అంతేకాదు, కాకి పిల్ల కూడా తన్నిపోయిందట. అంటే గ్రామంలోని చిన్న చిన్న అధికారులు కూడా బాధించారని భావం. కాకి పోటుల అధికారుల పెత్తనం సాగిందని అర్థం. సాధారణంగా పశువులకు దెబ్బ తగిలినప్పుడు లేదా గాయంతో బాధపడుతూ ఉంటే కాకి దానిపై వాలి ముక్కుతో పొడవడం చూస్తుంటాం. ఇక్కడ కూడా బాధల్లో ఉన్న రైతును గ్రామాధికారులు ఆ విధంగా బాధించారని అర్థం. గ్రామంలో పొలంలో రైతు తాను పడ్డ బాధలకు తట్టుకోలేక పొయ్యి దగ్గర కూర్చుంటే, అంటే ఇంట్లో కూర్చుంటే పిల్ల తన్నిపోయిందట.
ఆ తరువాత భార్య పోరాడింది, కొట్లాడింది. భార్య మాత్రమే కాదు, పిల్ల కూడా తన్నిపోయిందని చెప్పడంలో రైతు చులకనవుతున్న దృశ్యం కళ్ళకు కనిపిస్తుంది. సంపాదన లేని రైతుకు ఇంట్లో విలువ లేదని, భార్యతో పాటు తాను కన్న పిల్లలు కూడా లెక్క చేయలేదని అర్థమవుతుంది. ఈ విషయం రైతును ఎంతగానో బాధించింది. ఇవి ఏవీ పట్టించుకోకుండా చుక్కలుండగానే పొద్దున లేచి బొక్కెన ఎత్తుకొని పొలం దగ్గరికి బయలుదేరిన రైతు బొక్కబోర్లా పడ్డాడు. అతని పక్క ఎముకలు విరిగాయట. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న రైతు నిస్సత్తువతో తాను పుట్టిన నాడే చావకపోతేనే అని బాధపడ్డాడు. ఇది మొదటి ప్రశ్న. ఇదే విధంగా మిగతా ప్రశ్నలు కూడా చదువుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.